ఈ వీడియోని నేను వారం రోజుల కిందే చేయాల్సింది. కానీ నాకు కొంచెం టైం కుదరక చేయలేకపోయాను. కానీ చాలా భయపడ్డాను. ఇంకా పండగకి 2 రోజులే ఉంది కదా! మన వాళ్ళ వరకు ఈ వీడియో రీచ్ అవుతుందో లేదో, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తారో లేదో, అసలు పూజ చేసుకునే ముందు వాళ్ళకున్న డౌట్స్ అన్ని నేను క్లియర్ చేయగలుగుతానో లేదో అని చాలా టెన్షన్ పడ్డాను వీడియో చేసేటప్పుడు. ఈ వీడియో రిలీజ్ చేసిన మరుక్షణమే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మన వాళ్ళందరూ కూడా వీడియోనైతే చూసేశారు. "అక్క వీడియో చాలా బావుంది అక్క. పూజ విధానం చాలా సింపుల్‌గా చెప్పారు. ఇన్ని రోజులు పూజ ఎలా చేసుకోవాలని చాలా భయపడ్డాము. ఈ సంవత్సరం వినాయక చవితిని ఎలాంటి టెన్షన్స్ లేకుండా నిశ్చింతగా పూజ చేసుకుంటాం అక్క" అని మెసేజ్ పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. తెలిసి తెలియక దేని గురించి అయినా ఎవరినైనా అడిగితే వాళ్ళకు తోచిన విధంగా ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తూ ఉంటారు. అప్పుడు మనకి ఏది పాటించాలో, ఏది వినాలో, ఏది ఆచరించాలో అర్థం కాదు. అందుకని నేను ఫాలో అయ్యే విషయాలు, మీకు ఈజీగా ఉండే విషయాలు, ఈజీగా పూజ చేసుకునే విషయం, ఇవన్నీ కూడా నేను పూజలో చూపించాను. ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది. ఇంకా ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి వీడియోని చూడండి. ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో చూసే వాళ్ళైతే కనుక మీకు వీడియో లింక్ నేను స్టోరీ హైలైట్స్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. పూజ విధానం అయితే చాలా బాగుంది. కానీ పాలవెల్లి పెట్టలేదు ఏంటక్క అని అడుగుతున్నారు. పాలవెల్లి మాకు లేదు, అందరికీ ఉండదు కదా పాలవెల్లి. అందుకని కంగారు పడతారని నేను పాలవెల్లి గురించి అయితే చెప్పలేదు. మీకు ఉంటే కనుక మీరు పాలవెల్లి పెట్టుకోండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ఫుల్ వీడియో ఛానల్లో ఉంది, ఒకసారి చూసేయండి.